నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో జనవరి మాస గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్పడం జరుగుతుంది. ఇక పరిహారాలు కూడా కొద్దిపాటి సూచించడం జరుగుతుంది. సాధారణ పరిహారాలు అయితే ఈ మాసంలో ఖగోళంలో గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు, సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నాడు. అయితే ధనుసు రాశిలో 4 గ్రహాల కూటమి ఉంటుంది. 16వ తారీఖు వరకు కూడా 4 కొంచెం ఇంచుమించుగా 4 కలిసే ఉంటారు. 17 తర్వాత మళ్ళీ మకర రాశిలో కూడా 4 గ్రహాల కూటమి చతుర్రాహి అని అనటం జరుగుతుంది అనేది చెప్పడం చేస్తున్నారు శాస్త్రంలో. అయితే ఈ 4 గ్రహాల ప్రభావాలు కూడా ఈ ఒకచోట ఉండి ప్రభావిస్తారు కాబట్టి కొద్దిపాటి ప్రభావాలు అందరికీ కూడా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం యథావిధిగా జరుగుతున్నది. ఇది 4 రాశులు. ఇక్కడ కుంభరాశిలో రాహు 5, 6 శని, 7 గురువు చెప్పుకున్నాం, 8 సింహరాశిలో కేతువు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక చంద్రుడు. ఈ విధంగా ఈ ఆధార ఫలితాలన్నీ కూడా ఈ యుతి దృష్టి సమన్వత్వాన్ని గుణంగా ఈ మాసంలో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఈ 4 రాశులు 4 గ్రహాలు కూడా ధనుసు రాశిలోను 16 వరకు కూడా అటు ఇటు ఇంచుమించుగా ఒక 2 గ్రహాలు ముందు, ఒక 2 గ్రహాలు వెనుకగా మొత్తానికి ఇక్కడ 4 గ్రహాలు, మకర రాశిలో 4 గ్రహాలు 16 తర్వాత నుంచి సంచరించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా రాశుల వారీగా ఎవరెవరికి ఏ అనుకూలతలు ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి ఈ వారంలో ఈ మాసంలో వీరికి ఎక్కువగా మేషరాశి వారికి గురువు అనుకూలంగా లేడు, కేతువు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. ఇక 9లో శుక్రుడు అనుకూలిస్తాడు, ఇక బుధుడు అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు ధనుసు రాశిలో. ఇక ఎదురుకుండా గురు దృష్టి సమసప్తమ భావం దృష్టి ఈ ధనుసు రాశి మీద ఉంటుంది. మేషరాశి వారి 9వ స్థానం మీద ఉంటుంది. కొద్ది వాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక మిగతా రవి, కుజలు అనుకూలంగా లేరు ఇక్కడ అనేది చెప్పడం. ఇక 16, 17 తర్వాత అయితే కనుక మకర రాశిలోకి మారిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట ఫలితాల్లో. కొంచెం కొద్ది కాలం ఇలా, కొద్ది కాలం అలా ఈ మంత్లో అలా ఈ గ్రహాల మార్పుల వల్ల. మకర రాశికి వెళ్ళిన తర్వాత 10వ స్థానంలో చంద్ర సంచారంకి అక్కడ జరుగుతుంది. మరి 10వ స్థానంలో 4 గ్రహాల కూటమి అనేది ఉంటుంది. 10లో రవి బుధులు అనుకూలించరు, ఇక కుజ రవిలు అనుకూలిస్తారు బాగా అనేది చెప్పచ్చు 10వ స్థానానికి. ఇక కుంభరాశిలో రాహు అనుకూలిస్తున్నాడు, మీనరాశిలో కేతు అనుకూలంగా లేదు. ఇది గ్రహానుకూలత మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. వీరికి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక కెరీర్ పరంగా, ఆదాయ పరంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వీరికి అనేది చెప్పటం. ఇక విదేశీ సంబంధిత పనులు లేదా వ్యాపారాలు చేసేవారికి సానుకూల ఫలితాలు అయితే లభిస్తాయి అనేది చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నిద్రలేమి సమస్యలతో బాధపడతారు ఈ మాసంలో అనేది. ఆ తర్వాత కాళ్ళు నొప్పుల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి. ఈ విధమైన ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కొద్దిపాటి శ్రమ పడాల్సిందే, ఏకాగ్రత లోపిస్తుంది, కొద్దిపాటి శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రయాణాల విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ మాసంలో వీరు ఎక్కువగా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పాటించడం వల్ల, ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయడం వల్ల కూడా కొద్ది ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇక ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు, ఇక చతుర్థంలో కేతువు లేడు అనుకోండి. ఇక అష్టమంలో 3 గ్రహాల సంచారం 16 వరకు కూడా ఎలా ఉంటుంది, 4 గ్రహాలు అంటే కనుక అష్టమంలో రవి బుధుల అనుకూలం ఉంటుంది, రవి బుధుల అనుకూలం, కుజ రవిలు అనుకూలం లేదు, శుక్రబుధులు అనుకూలిస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత 17 నుంచి కూడా ఇక వృషభ రాశి వారికి నవమంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు, కుజ రవిలు అనుకూలంగా లేదు.
అలాగే దశమంలో రాహు అనుకూలంగా లేడు, లాభస్థానంలో శని అనుకూలిస్తున్నాడు, గురువు అనుకూలిస్తున్నాడు. వీరికి కొద్దిపాటి గ్రహానుకూలత ఉంది ఈ మాసంలో వీరికి అనేది చెప్పచ్చు. అయితే వీరికి జనవరి మాసం మాత్రం మంచి అద్భుతంగానే ఉంటుంది, సాగుతుంది ఈ అనుకూలతలు. గోచారంలో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తదుపరి కొద్ది కాలం కొన్ని గ్రహాలు మరి మకర రాశిలోకి ప్రవేశించాక మరికొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాబట్టి వీరికి జనవరి వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. వృత్తి జీవితంలో విజయాలు, ఆర్థిక లాభాలు పొందుతారు అనేది చెప్పటం జరుగుతుంది. విద్యార్థులకు కూడా ఇది మంచి అనుకూలమైన సమయం. అయితే ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ మాసంలో వీరికి, వృషభ రాశి వారికి. ఈ విధమైన అనుకూలతలు ఎక్కువగా ఉన్నందున లక్ష్మీదేవిని పూజించడం, తెల్లని వస్తువులను పాలు, పెరుగు, బియ్యం దానం ఇవ్వటం కూడా ప్రతికూలతలు తగ్గుతాయి, శుభప్రదంగా ఉంటుంది అనేది చెప్పటం. మిథున రాశి వారికి రాశిలోనే గురు సంచారం అంత అనుకూలంగా లేకపోయినా కొన్ని వాటి ప్రత్యేక విశేష దుష్టులు గోచారంలో గురువు అనుకూలమే. ఇక తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు, అలాగే సప్తమంలో శుక్రబుధులు అనుకూలంగా లేరు, అలాగే కుజరవిలి కూడా అనుకూలంగా లేరు 16 వరకు కూడా. 17 నుంచి మకరంలోకి వెళ్ళాక అష్టమంలో శుక్రబుధులు అనుకూలిస్తారు వీరికి. అట్లాగే కుజరవిలు అనుకూలం కాదు, అష్టమ రవి సంచారం కూడా అనుకూలం కాదు మిథున రాశి వారికి. అలాగే నవమంలో రాహువు అనుకూలం లేదు, దశమంలో శని అనుకూలంగా లేదు. గ్రహానుకూలత మిశ్రమంగానే ఉంటుంది ఈ మాసంలో వీరికి అనేది చెప్పచ్చు. ఇక మిథున రాశి వారికి వీరికి వృత్తిపరంగా చూసుకుంటే కనుక కొత్త అవకాశాలు లభిస్తాయి. తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు కాబట్టి కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక సృజనాత్మక రంగంలో ఉన్న వారికి అయితే కనుక మంచి గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే గురుని పంచమ దృష్టి తులారాశి మీద, పంచమం మీద ఉంటుంది కాబట్టి ఇక వీరికి క్రియేటివిటీ రంగంలో ఉన్నవారికి, నటన, మోడలింగ్ రంగం, రచన, ఉద్యోగ అంటే ఉపాధ్యాయులకి వీరందరికీ కూడా కొంచెం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సప్తమం మీద గురుని దృష్టి కూడా ఉంది కాబట్టి కుటుంబ శుభకార్యాలు, వివాహితులకి వివాహ అవకాశాలు, వివాహాలు జరిగేదానికి అలాంటి అవకాశాలు కూడా రావచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి. ఇక శ్రీ మహావిష్ణువుని పూజించడం పేద విద్యార్థులకైతే కాటికి కొద్దిపాటి పుస్తకాలు లేదా పెన్నులు పంచిన ఇంకా మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది, అనుకూలం కాదు. ఇక కర్కాటక రాశి వారికి 6లో శుక్రబుధులు అనుకూలించట్లేదు, కానీ కుజరవులు బాగా అనుకూలిస్తున్నారు. ఇక 7లో 17 తర్వాత 17 నుంచి కూడా 7లో శుక్రబుధులు అలాగే కుజరవులు ఇద్దరు కూడా అనుకూలించట్లేదు కర్కాటక రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక 8లో రాహు సంచారం, అష్టమ సంచారం అనుకూలం కాదు. 9లో శని సంచారం కూడా అంత పెద్ద అనుకూలతలు ఏమి లేవు కర్కాటక రాశి వారికి. ఇక వ్యయస్థానంలో గురు సంచారం అసలే అనుకూలంగా లేదు అనేది, వ్యయస్థానం కాబట్టి కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి అనేది. కాకపోతే వీరికి ఈ మాసంలో గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు చేయాలి, ఆచితూచి వ్యవహరించాలి, ముఖ్యమైన పనులు ఉంటేనే చేసుకోవడం జరగటం, ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మాసంలో. వీరికి పని ఒత్తిడి ఎక్కువగా అధికంగా ఉంటుంది కార్యాలయాల్లో కూడా ఉద్యోగస్తులకి. కానీ ఆత్మవిశ్వాసం అనేది దానితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారు. ఆర్థికంగా నిలబడి ఉంటుంది ఆర్థికంగా, కానీ జూన్ తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వస్తాడు, అప్పటి నుంచి వీరికి చాలా బాగుంటుంది. ఈ మాసంలో అయితే కొద్దిపాటి జాగ్రత్తలే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి సోమవారం నాడు శివుడికి పాలతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ముఖ్యంగా ఈ ప్రతికూలతలకి అనేది చెప్పడం జరుగుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు జనవరి మాసం. సింహరాశి, సింహరాశి వారికి రాశిలోనే కేతు సంచారం అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. ఇక పంచమంలో 16 వరకు కూడా కొంత 2 రోజులు అటు ఇటుగా ముందు 2 గ్రహాలు ముందుకెళ్తాయి, కుజ సూర్యులు వెనకాల ఉంటారు. కాబట్టి ఈ అనుకూలతలు ఎలా ఉంటాయి అంటే పంచమంలో శుక్రుడు అనుకూలిస్తాడు, బుధుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు. అయితే కుజ రవిలు
అనుకూలంగా ఉండరు. పంచమ రవి కుజ కూడా అనేది చెప్పచ్చు. ఇక 6లో 17 నుంచి అయితే 4 గ్రహాలు అక్కడ సంచరించడం జరుగుతుంది ఒకేసారి. 6లో శుక్రబుధులు అనుకూలంగా లేరు ఈసారి. కుజ రవిలు అనుకూలిస్తారు 6లో అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి. అలాగే 7లో రాహు సంచారం అనుకూలంగా లేదు. 8లో అష్టమ శని సంచారం అసలే అనుకూలంగా లేదు. ఇక లాభస్థానంలో సింహరాశి వారికి గురువు కొద్దిపాటి అనుకూలతలే ఇస్తాడు అనేది చెప్పచ్చు. ఎందుకంటే గోచారంలో గురువు అనుకూలంగా ఉంటే చాలా వరకు ఫలితాలు బాగుంటాయి. వాటికి విశేష దృష్టిలు కూడా ఉంటాయి కాబట్టి ఆ స్థానాలను కూడా కబ్జా చేయటం జరుగుతుంది, దృష్టి సారించడం జరుగుతుంది. కాబట్టి ఉత్తమ ఫలితాలు అందుకోవచ్చు అనేది సూచించటం. ఇక జనవరి మాసంలో ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక భారీ ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. లాభస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. ఇక పంచమం మీద దృష్టి ఉంటుంది, సప్తమం మీద దృష్టి ఉంటుంది, తృతీయం మీద దృష్టి ఉంటుంది. ఇక ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. ఇక సామాజిక గౌరవం కూడా ఈ మాసంలో వీరు పెరుగుతుంది అనేది చెప్పచ్చు. అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు, పనులు అన్నీ కూడా వేగవంతం అవుతాయి ఈ మాసంలో వీరికి. వాటిని చేసుకోవడానికి ఉపక్రమించండి. మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ మాసంలో సింహరాశి వారికి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం ఇంకా చాలా శ్రేయస్కరం అనేది చెప్పటం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి రాశి నుంచి 4లో 16 వరకు కూడా 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఒక 2 గ్రహాలు 2 రోజుల ముందు మకరానికి వెళ్తాయి. ఇక కుజ రవిలు కూడా వెనకాల ఉంటారు. తర్వాత 16 నుండి కూడా మకర రాశిలో సంచరిస్తారు ఈ 4 గ్రహాలు. ఏవి? శుక్రబుధులు, కుజ రవిలు అనేది. ఈ 4లో సంచరించేటప్పుడు శుక్రబుధులు అనుకూలిస్తారు, కుజ రవిలు అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక 5లో సంచారం చేసేటప్పుడు కూడా శుక్రబుధులు అనుకూలమిస్తారు, కుజ రవిలు అనుకూలంగా లేదు ఈ కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారికి 6లో రాహు అనుకూలిస్తున్నాడు, 7లో శని అనుకూలం లేదు. ఇక దశమంలో గురువు సంచారం, వాటి దృష్టిలు కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు. అయితే వీరికి 6లో రాహు సంచారం అనుకూలమే కాబట్టి ఆర్థిక లాభాలు, ఆదాయాలు పెరిగే మార్గాలు పెరుగుతాయి ఈ మాసంలో కన్యారాశి వారికి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి బాగానే. ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నించే వారికి అయితే కనుక ఈ సమయం, ఈ మాసంలో చాలా అనుకూలంగా వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. కొద్దిపాటి ఉద్యోగ మార్పులు ఉంటాయి. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదా వివాదాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఈ మాసంలో వీరికి చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ బుధవారం వినాయకుడికి పూజించటం కానీ, ఆకుపచ్చని కూరగాయలను దానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి అనేది చెప్పడం జరుగుతుంది. తులారాశి. తులారాశిని అనుసరించి తృతీయంలో 16 వరకు కూడా 4 గ్రహాలు కూటమి ఉంటుంది. తృతీయంలో ఒక బుధుడు తప్పించి మిగతా 3 గ్రహాలు శుక్రుడు, కుజ, రవిలు చాలా అనుకూలిస్తారు. ఇక 16 నుండి జనవరి 16 నుండి కూడా మకర రాశిలో ఈ 4 గ్రహాలు అక్కడ రాశి మార్పు చెంది మకరంలో సంచరించడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి 4వ స్థానం అవుతుంది. అక్కడ శుక్రబుధులు అనుకూలిస్తారు, కుజరవులు అనుకూలించారు మళ్ళీ. అలాగే తులారాశి వారికి పంచమంలో రాహు సంచారం అంత అనుకూలం లేదు. 6లో శని సంచారం అనుకూలిస్తాడు తులారాశి వారికి. అలాగే నవమంలో గురు సంచారం అనుకూలిస్తున్నాడు. ఇక లాభస్థానంలో కేతువు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ తులారాశి వారికి ఈ మాసంలో చాలా మంచి ఫలితాలే ఉంటాయి అనేది ఆశించవచ్చు. గ్రహానుకూలత ఉంది వీరికి. అయితే వీరికి ఏ విధమైన అనుకూలతలు ఉంటాయి? వీరికి స్థిరాస్తి కొనుగోలు చేసే యోగం అనేది ఉంటుంది ఈ మాసంలో. గతంలో ఉన్న సమస్యల నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారాల్లో అయితే కనుక విశేష లాభాలు పొందుతారు అనేది కూడా సూచించవచ్చు. ఈ విధమైన మంచి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే సంతానం నుండి కొద్దిపాటి విచారం కానీ, చింత కానీ, ఏదైనా సంతానం నుంచి ఏదైనా వార్తలు కానీ వినటం కానీ జరగచ్చు. ఆ కొద్దిపాటి విషయాలు తప్పిస్తే మిగతా అన్నీ కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక తులారాశి వారి లక్ష్మీ సహస్రనామ పఠనం, తెలుపు రంగు దుస్తులను ధరించడం లేదా దానం చేయడం కూడా
మంచి అనుకూలతలు వస్తాయి అనేది, శుభంగా ఉంటుంది అనేది చెప్పటం. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో 4 గ్రహాల సంచారం ఆల్మోస్ట్ 14 నుండి 16 లోపుల వరకు కూడా సంచరిస్తారు. 14 వరకు 4 గ్రహాలు ఉంటాయి. తదుపరి 2 గ్రహాలు ముందుగా మకర రాశికి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత 16 నుంచి 4 గ్రహాలు ఏవి, శుక్ర, బుధ, కుజ, రవిలు ఈ విధంగా మిశ్రమంగా రాశి మార్పులు జరగటం జరుగుతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు, కుజ, రవులు అనుకూలంగా లేరు ఈ మాసంలో. అలాగే తృతీయానికి వెళ్ళినప్పుడు 16 నుంచి కూడా 4 గ్రహాలు అక్కడ షిఫ్ట్ అవుతాయి. కంప్లీట్గా అక్కడ 17 నుంచి వ్యవహరించడం జరుగుతుంది ఈ 4 గ్రహాలు. అక్కడ ఈ వృశ్చిక వారికి తృతీయంలో అక్కడ బుధుడు అనుకూలించడు, శుక్రుడు, కుజుడు, రవి చాలా అనుకూలంగా ఇస్తాడు, అనుగ్రహం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి 4లో రాహువు, 5లో శని, అష్టమంలో గురువు కూడా అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. కాకపోతే అష్టమ గురువు దృష్టి వీరి ద్వితీయం మీద ఉంటుంది కాబట్టి లాభస్థానాధిపతి, ద్వితీయాధిపతి, ధనాధిపతి కాబట్టి ఆ అనుకూలతలు ఉంటాయి గురుని దృష్టి వల్ల అనేది. ఇక దశమంలో కేతువు అనుకూలిస్తున్నాడు. ఈ విధమైన గ్రహగోచారాలు ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు అననుకూలతలు కూడా ఉండే చోటు చేసుకునే అవకాశం మిశ్రమంగా ఉంది ఈ మాసంలో వీరికి. అయితే వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. అష్టమంలో గురు సంచారం ఆకస్మిక ధన లాభాలకి, పాత బకాయిలు ఏవైనా ఉంటే అవి వసూలు అవటానికి కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది. ఏ విధంగా అయినా సరే ధనాదాయం అనేది సూచిస్తుంది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా వీరికి ఈ వృశ్చిక రాశి వారికి విజయ అవకాశాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని సమస్యలు దాడి ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలుగా ఉండండి ఈ మాసంలో. హనుమంతుడిని పూజించటం మరియు మంగళవారం నాడు ఎర్రటి పుష్పాలు దానం చేయడం కూడా ఎర్రటి పప్పుని దానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం అనేది చెప్పటం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి రాశిలోనే 4 గ్రహాల సంచారం ఆల్మోస్ట్ 14, 15, 16 తేదీల లోపల జరుగుతుంది. 14 వరకు అయితే 4 గ్రహాలు స్థిరంగా ఉంటాయి, 2 గ్రహాలు ముందు షిఫ్ట్ అవుతాయి. అయితే వాటి ఫలితాలు రాశిలోనే అయితే శుక్రుడు అనుకూలిస్తున్నాడు కాబట్టి మిగతా 3 గ్రహాలు అనుకూలించవు ఆల్మోస్ట్ మాసం మధ్య వరకు కూడా. ఏవి, కుజుడు, రవి, బుధుడు అనుకూలంగా లేరు. శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. కాకపోతే ధనురాశి వారికి సప్తమంలో గురువు అనుకూలిస్తున్నాడు, కొద్దిపాటి దృష్టి రాశి మీద కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ద్వితీయంలో 16 నుంచి 4 గ్రహాలు మకరానికి మారతాయి ద్వితీయ భాగంలో మాసంలో. అక్కడ ద్వితీయంలో కూడా రవి, కుజలు అనుకూలంగా ఉండకపోయినా శుక్రబుధులు అనుకూలిస్తారు, అక్కడ బుధుడు అనుకూలిస్తాడు. ఈ విధమైన ప్రతికూలతలు మారుతూ ఉంటాయి గ్రహానుకూలతలు. అలాగే ఈ ధనురాశి వారికి 3లో రాహు సంచారం చాలా అనుకూలంగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక 4లో శని సంచారం అనుకూలంగా లేదు అనేది. ఇక 9లో కేతువు కూడా అనుకూలంగా లేడు. ఇది గ్రహగోచారాల స్థితిగతులు. ఈ ధనురాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే వీరికి విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే గనక వీరికి ఎక్కువగా ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. అలాగే పదోన్నతి, ఉద్యోగస్తులకి అధికార హోదా, గౌరవాలు ఇవన్నీ కూడా ఈ అవకాశాలు ధనుసు రాశి వారికి ఈ జనవరిలో ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పచ్చు. ద్వితీయంలో శుక్రబుధులు, రాశి మీద గురువు దృష్టి, ఇక ఆదాయానికైతే తిరుగు లేకుండా గణనీయంగా జనవరి మాసంలో ఈ ధనురాశి వారికి చాలా బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక విద్యార్థులకి కొద్దిపాటి కష్టపడాల్సిందే ఉంటుంది చాలా వరకు కూడాను అనేది చెప్పడం జరుగుతుంది. ఇక సంతాన విషయంలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు అనేది జరుగుతాయి, చూసుకుంటూ ఉండాలి. ఇక ప్రయాణాలు అయితే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి అనేది చెప్పడం జరిగింది. ఇక పరిహారంగా ఈ ధనురాశి వారు గురు దక్షిణామూర్తిని లేదా శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మేలు చాలా జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి ఇక వ్యయస్థానంలో
4 గ్రహాలు మాసం అర్ధభాగం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఈ చతుర్రాహి అనేది వ్యయస్థానంలో 4 గ్రహాలు మకర రాశి వారికి అననుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. వ్యయస్థానానికి సంబంధించి అంటే కుజుడు, రవి, శుక్ర, బుధలు 4 మాసం అర్ధంత వరకు కూడా అనుకూలించరు. అలాగే మకర రాశిలోకి ప్రవేశించాక కూడా బుధుడు, కుజుడు, రవి అనుకూలంగా ఉండరు. ఒక శుక్రుడు మాత్రం కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక మకర రాశిని అనుసరించి ద్వితీయంలో రాహు కూడా అనుకూలం లేదు ఈ మాసంలో వీరికి. తృతీయంలో శని రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలిస్తున్నాడు, అనుకూలతలు ఉంటాయి. అయితే మకర రాశి వారికి 6లో గురు సంచారం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక 8లో అష్టమంలో కేతు సంచారం అసలే అనుకూలం కాదు. ఇది గ్రహ గోచారాలు, స్థితిగతులు. అయితే రాశ్యాధిపతి శని కొద్దిపాటి శుక్రుని అనుకూలతలు ఉన్నందున వీరికి ఈరోజు కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి మకర రాశి వారికి. వీరికి శని గురువులు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. గురువుకి గోచారంలో వాటి దృష్టిలకి చాలా అనుకూలతలు వస్తాయి అనేది చెప్పుకున్నాం కదా. అలాగే శని గురువుల అనుకూలతలు కొద్దిపాటి ఉన్నందువలన ఏమవుతుందంటే పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ మాసంలో. వీరు పనులైతే పూర్తి చేసుకుంటారు, కొంచెం పట్టుదల, సమయానుకూలత, కొద్దిపాటి జాప్యాలు ఉన్నా కానీ బాగానే సాధించుకోగలుగుతారు జనవరి మాసంలో. కాకపోతే కష్టపడాల్సి ఉంటుంది కొద్దిపాటి. అయితే సమాజ గౌరవం అయితే బాగానే లభిస్తుంది అనేది చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ మకర రాశి వారికి ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటున్నా ఆ ప్రయత్నాలలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో వారికి అనేది, వారి కోరికలు నెరవేరుతాయి అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి ఈ మకర రాశి వారికి. ఇక విద్యార్థులకి మంచి అనుకూలతలే వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. విదేశీ విద్య కూడా అవకాశం ఉంటుంది. పంచమాధిపతి శుక్రుడు రాశిలోనే మాసం మధ్య నుంచి కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పటం. ఇక ఈ వీరు శనిదేవుణ్ణి పూజించటం, నల్ల నువ్వులు మరియు బెల్లం దానం చేయడం ద్వారా ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి. ఇక కుంభరాశిని అనుసరించి రాశిలోనే రాహు సంచారం అనుకూలం కాదు. ఇక ద్వితీయంలో రాశ్యాధిపతి పెద్ద అనుకూలతలు లేదు. పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక ఈ సప్తమంలో కేతు అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక లాభస్థానములో మాసం అర్ధభాగం వరకు కూడా 4 గ్రహాలు అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. 4 శుక్ర, బుధలు, కుజ, రవిలు ఈ 4 గ్రహాలు మంచి అనుకూలతలు లాభస్థానంలో మాసం అర్ధభాగం వరకు కూడా అనుకూలిస్తారు. ఇక ద్వితీయ అర్ధభాగంలో వ్యయస్థానంలో సంచరిస్తారు ఈ 4 కూడా గ్రహాలు. కాబట్టి అంత అనుకూలతలు లేవు అక్కడ అనేది. అంటే ఈ 4 గ్రహాలు మాసంలో మిశ్రమంగా అర్ధభాగంలో అనుకూలిస్తారు, ద్వితీయ అర్ధభాగంలో అనుకూలం లేవు అనేది. అయితే కుంభరాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. ఏ విషయాలకి అంటే కనుక ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి జనవరి నుండి సంవత్సరం మొత్తంలో అనుకూలంగా ఉన్న జనవరి నుండి అనుకూలం వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సర ఫలితాలు చూడటం జరిగింది ఇందాకే, అందుకని చెప్పడం జరుగుతుంది. భూమి కొనాలనుకున్న వారు, ఇల్లు కొనాలనుకునే వారికి ఈ జనవరి మాసంలో అనుకూలం ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే వివాదాస్పద ఆస్తులు విషయంలో జాగ్రత్త అవసరం. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి ఆస్తులు కొనుగోలుకి కొద్దిపాటి ప్రోత్సాహం ఉంటుంది గోచారంలో. కాబట్టి ఇక జన్మజాతకంలో కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ అయితే ఈ మాసంలో కుంభరాశి వారు పాటించాల్సిందే అనేది, కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉంటాయి అనేది. ఇక కుంభరాశి వారికి సంతానం వల్ల కొద్ది శుభవార్తలు వినే అవకాశాలు రావచ్చు. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా కొద్దిపాటి అనుకూలతలు ఉండొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా వ్యయస్థానంలో 4 గ్రహాలు ద్వితీయ భాగంలో మాసంలో అంత అనుకూలతలు ఏమి లేవు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ద్వితీయ అర్ధభాగం అంత అనుకూలం లేదు వీరికి. ప్రథమార్థంలో మంచి అనుకూలతలు ఉంటాయి. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి శనివారం నాడు హనుమాన్ చాలీసా పాటించడం మరియు
పేదలకు సహాయం చేయడం శుభప్రదం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి నుంచి రాశిలోనే శని సంచారం అనుకూలంగా లేదు, గురువు 4లో అనుకూలించట్లేదు, 6లో కేతువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక 10లో మాసం అర్ధభాగంలో 10లో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అక్కడ బుధ శుక్రులు అనుకూలం లేదు, కుజరవులు అనుకూలిస్తారు 10లో. ఇప్పుడు మాసం మొదటి అర్ధభాగంలో అనేది. ఇక ద్వితీయ అర్ధభాగంలో ఇక 11లో మీనరాశి వారికి మకర రాశిలో 4 గ్రహాలు మంచి అనుకూలత ఇస్తాయి ఈ మీనరాశి వారికి. ఇక వ్యయ స్థానంలో రాహు అనుకూలించట్లేదు. ఇది గ్రహానుకూలత మిశ్రమంగానే ఉంది ఈ మీనరాశి వారికి కూడా, కాకపోతే కొద్దిపాటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి జనవరి మాసం ఇంత ముందు కంటే కూడా అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది అనేది చెప్పచ్చు. గ్రహానుకూలత లాభస్థానంలో 4 గ్రహాలు మంచిగా అనుకూలిస్తున్నాయి. కెరీర్లో గొప్ప మార్పులు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది 10వ స్థానంలో 4 గ్రహాలు. వ్యాపారస్తులకైతే కనుక అధిక లాభాలు ఉంటాయి జనవరి మాసంలో, ప్రథమార్థంలో మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇంకా ద్వితీయార్థం మాసం అంతా కూడా చాలా బాగానే ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు. ఇక ప్రేమికులకి అయితే బాగుంటుంది, అనుకూలతలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కూడా వివాహాల దాకా కూడా తీసుకురావచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఈ ధనురాశి వారికి మీనరాశి వారికి ప్రేమికులకి బాగుంటుంది, ప్రేమ వివాహాలు జరగచ్చు అనేది, వ్యాపారస్తులకి బాగుంటుంది, కెరీర్లో గొప్ప మార్పులు సంభవిస్తాయి, అనుకూల మార్పులు అనేది సంభవిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి. కొద్దిపాటి వాహనాలతో జాగ్రత్తగా ఉండండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక దూర ప్రయాణాలలో కూడా కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్నందున కొద్దిపాటి ఇది జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా సరే. ఇక శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది ఈ మాసంలో వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది 12 రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ సమయానుకూలత చాలా నాకు వీడియో లెంగ్తీగా అయిపోతుంది అనేది క్లుప్తంగా చెప్పడం, ఓవరాల్గా ముఖ్యమైన పాయింట్లు చర్చించడం జరిగింది మొత్తానికి. ఈ సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.